2019లో పుల్వామా దాడి జరిగింది. ఈ దాడిలో 42 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతిచర్యగా భారత్ బాలాకోట్ మీద దాడి చేసింది. పాకిస్తాన్కి చెందినటువంటి బాలాకోట్ దాడి చేసినప్పుడు అక్కడ ఫిబ్రవరి 27వ తారీఖున పాకిస్తాన్కి చెందినటువంటి F-16 యుద్ధ విమానం మనపై దాడికి వచ్చింది. దాన్ని ఎలాగైనా సరే కోల్చాలని మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ MiG-21 యుద్ధ విమానంతో దాన్ని వెంబడించి దాన్ని కూల్చేశాడు. అయితే ఆ క్రమంలో మన యుద్ధ విమానం కూడా కూలిపోవడంతో ఆయన పారాషూట్ ద్వారా బయటకు వచ్చి దూకేశారు. అయితే పారాషూట్ వచ్చేసి పాకిస్తాన్ భూభాగంలో పడడంతో ఆయన అయితే ఫిబ్రవరి 27వ తారీఖున పాకిస్తాన్ దళాలకి దొరికిపోయాడు. అందులో కీలక పాత్ర పోషించింది మేజర్ అబ్బాస్ షా. ఈ అబ్బాస్ షా ఈ రోజు అయితే హతమైపోయాడు. నిజానికి మన అభినందన్ వర్ధమాన్ గారిని మొదట ఈ మేజర్ అబ్బాస్ షా చాలా చిత్రహింసలు పెట్టి అనేక విధాలుగా రకరకాలుగా ప్రశ్నలతో పాటు ఇబ్బందులకు గురి చేశాడు. అలాగే తర్వాత చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఇక ప్రపంచ దేశాల నుంచి అలాగే మన దేశం నుంచి ఒత్తిడి రావడంతో అప్పుడు అతన్నైతే విడిచిపెట్టే ముందు టీ ఇచ్చి ఒక వీడియో తీశారు. అంటే పాకిస్తాన్ యొక్క సైన్యం భారత యొక్క బందీగా ఉన్నటువంటి సైన్యాన్ని ఎంత బాగా చూసుకుంటుందో అని ప్రపంచ దేశాలకు తెలియడం కోసం టీ ఇచ్చినటువంటి వీడియోని, అతనితో మర్యాదగా మాట్లాడినటువంటి వీడియోని అయితే బయట పెట్టారు. కానీ అంతకుముందు చిత్రహింసలు చేసినటువంటి వీడియోని బయట పెట్టలేదు. ఆ తర్వాత ఆయన్ని మన దేశానికి అప్పచెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు, ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో అవన్నీ చూసుకున్నట్లయితే కళ్ళంట నీళ్లు వచ్చాయి. తర్వాత ఆయన యొక్క పోరాట పటిమకి ధైర్యానికి మన భారత ప్రభుత్వం వీరు చక్ర పురస్కారంతో అయితే సత్కరించడం జరిగింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మేజర్ ఎవరైతే ఉన్నాడో మన అభినందన్ని చిత్రహింసలు పెట్టినటువంటి మేజర్ అబ్బాస్ షా ఈ రోజైతే ఆఫ్ఘనిస్తాన్ దళాల దగ్గర చిక్కిపోయి వాళ్ళ చేతిలో హతమైపోయాడు. ఈ యొక్క అబ్బాస్ తో పాటు మరో 2 సైనికులు కూడా హతమైపోయారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళైతే పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డారు. 2 దళాల మధ్య కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ దళాలు ఇటేమొచ్చేసి పాకిస్తాన్ దళాల మధ్య జరిగినటువంటి పోరాటంలో దాదాపు ఈ 3 అయితే చనిపోయారు. ఇంకెంతమంది చనిపోయారో తెలీదు. ఇందులో మేజర్ అబ్బాస్ షా అయితే ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి ఉగ్రవాదులతో మా వీర సైనికులు పోరాడారు, అందులో 3 వీర సైనికులు వీరమరణం పొందారంటూ పాకిస్తాన్ చెబుతోంది. వాస్తవానికి ఏ దేశమైన వీర సైనికులు అనడం తప్పు కాదు, కానీ అవతల వారిని ఉగ్రవాదులు అన్నది చూడండి, అది ఇక్కడ పెద్ద జోక్. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యమే దాదాపు ఈ రోజు 60% మంది ఉగ్రవాదులతో నడుస్తుంది. 60%, 40% మాత్రమే ఈ రిక్రూట్ చేసినటువంటి మామూలు సైనికులు. వాస్తవానికి వాళ్ళ మైండ్ కూడా ఉగ్రవాదంగానే ఉంటది. ఎందుకంటే తర్ఫీదు అలాగిస్తారన్నమాట.